పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్‌ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీ టాలీవుడ్‌ని షేక్ చేసింది. అప్పటి వరకు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది 'గబ్బర్ సింగ్' మూవీ. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత వీరి కాంబోలో స్టార్ట్ అయిన మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం మీద స్టార్ట్ అయినప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ మరొకసారి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. గత ఏడాది ఈ చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ వచ్చాయి. టీజర్, పోస్టర్స్ తో పాటు గాజు గ్లాస్ మీద వచ్చిన డైలాగ్ అయితే ఒక రేంజ్‌లో ఎలివేట్ అయింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్నికల టైంలో కూడా గాజు గ్లాస్ డైలాగ్ చాలా వరకు ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం, తర్వాత డిప్యూటీ సీఎం అవ్వడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ తను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన సినిమాలకు సంబంధించిన వర్కులు పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే హరిహర వీరమల్లుకు సంబంధించిన షూటింగ్ తాజాగా కంప్లీట్ చేశాడు. వచ్చే నెలలో ఓజీ కూడా చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఇక జూలై నుండి ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ ఇస్తాడని సమాచారం. షూటింగ్ కి రెడీ చేసుకోమని ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా సమాచారం. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ మళ్ళీ రీస్టార్ట్ అయిన రోజే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టుగా ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే 3 నెలల్లో తన చిత్రాలను మొత్తం కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద మళ్లీ అంచనాలు పెరిగాయి. మరి పవన్ కళ్యాణ్ స్టామినా ఈ సినిమాకు ఏ స్థాయిలో అంచనాలు పెంచుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.